జపాన్ ప్రధాని సనాయి టకైచి భారత పర్యటనకు వచ్చారు. ఆవిడ భారత పర్యటన నిజంగా చాలా సిగ్నిఫికెంట్ గా కనబడుతోంది. ఒకటి, చైనా బంగాళాఖాతం మీద కన్నేసిన సమయము, చైనా మన భారత్ ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మనం క్వాడ్ లో జపాన్ భాగస్వామిగా ఉన్న దేశం కాబట్టి అటు చైనా జపాన్ మధ్య ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సో జపాన్ ప్రధాని భారత పర్యటనలో వచ్చినటువంటి హైలైట్స్ ఏంటి? అసలు ఏ ఏ ఒప్పందాలు చేసుకున్నారు? ఇండియా జపాన్ యాన్యువల్ సమ్మిట్ జరిగింది అండ్ దీని నుంచి వచ్చిన టేక్అవేస్ ఏంటి? ఈ పర్యటన తర్వాత ఇంకా సంబంధాలు ఏ విధంగా దృఢం అవ్వబోతున్నాయి జపాన్ తో? ఇది అర్థం చేసుకోవాలంటే ముందర భారత జపాన్ మధ్యలో ఉన్నటువంటి చరిత్ర, అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని ఒక 2 దశకాల్లో ఉన్నటువంటి చరిత్ర అర్థం చేసుకున్నామంటే ఈ రోజు ఎక్కడ ఉన్నామో నాకు అర్థం అవుతుంది. మనకు పోఖ్రాన్ లో టెస్ట్ చేసినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా ఆంక్షలు విధించిన మొట్టమొదటి దేశం జపాన్. అప్పుడు జపాన్ ఏంటంటే పీస్ఫుల్ దేశంగా, అంటే శాంతియుతమైన దేశం కింద వాళ్ళని అభివర్ణించారు. ఎందుకు? 2వ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు చైనా, ఈ ఆసియా ఖండం అంతా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. యుద్ధంలో మీరు రాక్షసులు అని వాళ్ళని చిత్రీకరించింది అమెరికాను, వీళ్ళందరూ చిత్రీకరించారు. కాబట్టి 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి వాళ్ళు సరెండర్ అయిన తర్వాత ఆ దేశం యుద్ధాలు ఇంకా చేయబోదు అని నిర్ణయించుకున్నారు. యుద్ధానికి సంబంధించినటువంటి వాళ్ళ సైనిక శక్తిని కంప్లీట్ గా నిర్వీర్యం చేసుకున్నారు. వాళ్ళ బడ్జెట్ లో కూడా 1% కంటే ఎక్కువ ఆ దేశ రక్షణ కోసం వాడకూడదు అని నిర్ణయించుకున్నారు. వాళ్ళ చట్టాలన్నీ కూడా అమెరికా రాసింది. కాబట్టి ప్రపంచంలో ఎవరు న్యూక్లియర్ కానీ లేదా ఇటువంటి పెద్ద పెద్ద శక్తి గలటువంటి అస్త్రాలు పెట్టుకుంటే వాళ్ళ మీద ఆంక్షలు విధించేది జపాన్. వాళ్ళ నుంచి ఎకనామిక్ కోఆపరేషన్ కట్ చేసుకుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఆ రోజు. ఈ రోజు భారతదేశము జపాన్ ఇద్దరు కలిసి కొన్ని మనకు నేవీకి సంబంధించినటువంటి రడార్స్ డెవలప్ చేసుకుందాము, అలాగే కలిసి కొంచెం టెక్నాలజీ డెవలప్ చేద్దామని వచ్చిందంటే కనుక 180 degrees జపాన్ మారింది. ఇది చాలా కీలకమైనది. మౌలికంగా ఏంటంటే కనుక జపాన్ ఈ రోజు అమెరికా మీద మనం ఆధారపడి ఉంటే కనుక మనం ఇబ్బందులు పడతామన్నటువంటి ఒక పరిస్థితికి ఈరోజు జపాన్ వచ్చింది. అది మనకు షింజో అబే అటువంటి పరిస్థితి, ఆయన ఫస్ట్ దీన్ని గమనించారు. మనకు ఉన్నటువంటి పెద్ద థ్రెట్ చైనా. అమెరికా మనతో కలిసి వస్తుందో రాదో తెలియదు, కాబట్టి మనం వేరే కూటములు పెట్టుకోవాలి అని చెప్పి ఆయన క్వాడ్ని ఆయన అప్పుడు ఆలోచన చేసి క్వాడ్ అన్నటువంటి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 4 దేశాలు ఉంటే చాలు పవర్ఫుల్ అని అనుకున్నారు ఆయన. భారతదేశము, జపాన్, అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత ఇంకా వేరే దేశాలు యాడ్ అయినా మనం తప్పలేదు, కానీ ప్రస్తుతానికి 4 అయితే పెట్టుకుందామని ఆయన అప్పుడు ప్రపోజ్ చేశారు. ఈవిడ షింజో అబేని తన అన్నగా భావిస్తుంది అని ఆవిడ చెప్పారు. మోదీ గారు ఎప్పుడు కూడా షింజో అబేని తన సోదరుడిగానే వర్ణించుకునేవారు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ మైత్రి ఉండేది. అందుకనే క్వాడ్ అన్నది వచ్చింది. అక్కడంతా కూడాను జాతీయవాదం, ఆ దేశం యొక్క రక్షణ, దేశం యొక్క పురోగతి, అంటే ఇతరత్ర డిపెండెన్సీని తగ్గించుకొని ఆ దేశాన్ని ఒక భవ్యమైన స్థితికి తీసుకువెళ్ళాలి అని ఆలోచన చేసినటువంటి షింజో అబే, అలాగే ఇక్కడ కూడా జాతీయవాదానికి పెద్ద పీట వేసినటువంటి ఒక నేత మన దేశంలో కూడా మోదీ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఆటోమేటిక్ గా ఆ మైత్రి ఉండేది. అందుకనే మోదీ గారు ఆవిడని ఈరోజు సనాయి తకాషిని నా చెల్లెల కింద ఆయన వివరించడంలో వెనకాల దానికి కారణం అది. ఎందుకంటే వాళ్ళిద్దరు డిస్కస్ చేసినప్పుడు నాకు అన్నలాంటి వారు షింజో అబే అని ఆవిడ చెప్పడం, మోదీ గారు నాకు కూడా అతను సోదరుడే అని చెప్పడం వల్ల ఆవిడని చెల్లెలుగా వర్ణించారు. సో అది అక్కడ ఉన్నటువంటి 129 MOU సంతకం పెట్టింది. అంటే అఫ్ కోర్స్ మిగతా చాలా ఉంటాయి, చాలా అంశాలు మనం కలిసి కోఆపరేట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ మౌలికంగా చూస్తే కనుక భారతదేశము, జపాన్ ఇద్దరు చైనాకు వ్యతిరేకంగా, చైనాకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో అని ఆలోచన చేస్తాం. ఈరోజు మనకు ఆఫ్రికాలో చూసామంటే చైనా యొక్క ఆధిపత్యమే ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట వాళ్ళు మొత్తం ఆఫ్రికా మొత్తం కాంటినెంట్ అంతా కూడా వాళ్ళు కబ్జా చేసుకుంటారు. ఏ దేశానికి పోయినా కానీ అక్కడ ఆ చైనీస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అక్కడ వనరులన్నీ చైనా ఎత్తుకుపోతూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం అన్నది ఈరోజు యూరోప్ లేదు. యూరోప్ అక్కడి నుంచి కంప్లీట్ గా వైదొలుగుతాం. యూరోప్ ని తరిమేస్తున్నారు. ఈవెన్ మనం సాహిల్ రీజియన్ లో చూసాం, ఫ్రాన్స్ ని తరిమేశారు. కాబట్టి దానికి ఆఫ్రికాలో చైనాకు ప్రత్యామ్నాయం ఎవరు అంటే కనుక భారతదేశం ఈరోజు ఎదుగుతాం. ఇప్పుడు కూడా మనం చైనాని ఛాలెంజ్ చేసే అంత ఎత్తులో అంత శక్తి మన దగ్గర అక్కడ లేదు. కానీ సెకండ్ ఆల్టర్నేటివ్ భారతదేశం ఈరోజు. మన ఎయిర్టెల్, అక్కడ ఎన్నో దేశాల్లో ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్. అలాగే మనం చాలా ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాం. LNT కావచ్చు, మనకు అదానీస్ కావచ్చు, చాలా మంది ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అలాగే మనకు టాటాస్ అక్కడ ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టారు. మన వెహికల్స్ అన్ని కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఉన్నాయి.
మహీంద్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, మన స్కూటర్స్ కూడా అమ్ముతున్నాం. కాబట్టి ఈ రోజు ఆఫ్రికాలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దాని సమర్థనగా మనకు జపాన్ వచ్చి నిలబడి, జపాన్ భారతదేశం ఇద్దరు కలిసి అక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. జపానీస్ టెక్నాలజీ, భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన దగ్గర ఉన్నటువంటి కెపాసిటీ, ఈ రెండు కలిసి అక్కడ పనిచేస్తుంది. అందుకని చైనాకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయం అంటే కనుక ఈ రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికా చూస్తున్నాం మనం క్రమేపీ విత్డ్రా అవుతున్నారు. కాబట్టి చైనాకు కౌంటర్ ఇవ్వడం అనేది మన ఒక జపాన్ ఒకటే ఏం చేయలేదు, భారతదేశం కూడా అంత శక్తి లేదు. కాబట్టి ఇద్దరు కలిస్తే చైనాని కౌంటర్ చేయొచ్చు అన్నటువంటి నిర్ణయాలు ఈ విజిట్ లో కూడా మనం చూసాము. కో డెవలప్మెంట్ దగ్గర నుంచి కావచ్చు, సప్లై చైన్ లాజిస్టిక్స్ లో ప్రత్యామ్నాయాలు కావచ్చు, రేర్ ఎర్త్ మీద క్రిటికల్ మినరల్స్ సంబంధించిన విషయం కావచ్చు, చాలా అంశాల్లో కోఆపరేట్ చేసుకోవడం అన్నది దానికి ప్రత్యామ్నాయంగా తీసుకురావడం. ఇంకా కీలకంగా చూస్తే క్వాడ్ ని కంప్లీట్ గా నీరు గార్చాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ క్వాడ్ అన్నది అది దాని పరిస్థితి ఏమవుతుందో పక్కన పెట్టేసి, క్వాడ్ ఎందుకు ఏర్పాటు చేయాలి అని షింజో అబే అనుకున్నారో అది మన ఇద్దరు దేశాలు కనీసం అనేది కలిసి కోఆపరేట్ చేసుకుందాం అన్న పరిస్థితికి ఈరోజు వచ్చాయి రెండు దేశాలు. కాబట్టి క్వాడ్ లో చేయవలసిన అంశాలన్నీ కూడా ఇప్పుడు జపాన్, భారతదేశం కలిసి చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం. వాళ్ళ దగ్గర చైనీస్ టెక్నాలజీ, చైనీస్ ఎలా హ్యాక్ చేయాలనే టెక్నాలజీ జపాన్ దగ్గర చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే వాళ్ళ దగ్గర ఇండస్ట్రియల్ బేస్, ఇండస్ట్రియల్ కెపాసిటీ లేదు. ఎందుకు? డిఫెన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు పెట్టుకోలేదు వాళ్ళ దేశంలో. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అలాగే జపాన్, భారతదేశం ఇద్దరు కలిసి తైవాన్ ని సపోర్ట్ చేస్తారు. అఫీషియల్ గా మనం తైవాన్ ని రికగ్నైజ్ చేయలేదు, కానీ జపాన్ మనం వాళ్ళని సమర్థిస్తాం. ఇన్ఫాక్ట్ తైవాన్ రీసెంట్ గా ఒప్పుకుంది కూడా. వాళ్ళ సబ్మరీన్ ప్రాజెక్ట్స్ లో భారతదేశం చాలా కీలక పాత్ర పోషించింది. ఈరోజు జపాన్ దగ్గర సబ్మరీన్ టెక్నాలజీ గొప్పగా లేదు, చేయగలరా అంటే చేయగలరు, కానీ ఈ రోజు లేదు వాళ్ళ దగ్గర. భారతదేశం వాళ్ళని సమర్థించి టెక్నాలజీ సంపాదిస్తే జపాన్ ఆ మొత్తం ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి ఎన్నో అంశాలలో జపాన్, భారతదేశం ఈరోజు చైనాకు ధీటుగా నిలబడమే కాదు, అమెరికా విత్డ్రా అవుతుంటే కనుక దాని నుంచి, ఆ పరిస్థితి నుంచి ఈ రెండు దేశాలు కలిసి ఈ ఇండో పెసిఫిక్ రీజన్ కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, లాటిన్ అమెరికాలో కావచ్చు, కలిసి కోఆపరేట్ చేసుకోవడం చాలా చాలా కీలకం. సాఫ్ట్ బ్యాంక్ ప్రపంచంలో 2వ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో పెట్టింది. సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళ జపనీస్ బ్యాంక్ అది. అలాగే జపనీస్ ప్రభుత్వం చైనా నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో కంపెనీలందరికీ కూడా సబ్సిడీలు ఇస్తారు. అది జపాన్కి వస్తారా, వియట్నాంకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో పర్వాలేదు, కానీ వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళందరూ కూడాను భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అని ఎంకరేజ్ కూడా చేస్తారు. కాబట్టి ఈ యొక్క పార్ట్నర్షిప్ అన్నది ఇద్దరికి కూడా చాలా కీలకము. జపాన్కి అమెరికా నుంచి ఒక ఇన్సూరెన్స్ కావాలి, అమెరికా వాళ్ళు వైదొలిగితే కనుక భారతదేశం అన్నది వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్ కావాలి. భారతదేశానికి మనకు టెక్నాలజీ, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రెండు కావాలి మనకు. కాబట్టి ఈ ఇద్దరికి ఒక విధమైనటువంటి మ్యూచువల్ కెపాసిటీ బిల్డింగ్ అనేది ఇద్దరు కూడా కలిసి చేసుకుంటే కనుక చాలా ఇద్దరు కూడా లాభపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విజిట్ ని ఆ దృష్టిలో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.